రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. మరి అలాంటి వ్యక్తిని కూడా పదవి నుంచి తొలగించగలమా? అవును, తొలగించగలం. మన రాజ్యాంగం ఆ అధికారం ఇచ్చింది. ఈరోజు మనం దాని గురించే, అంటే రాష్ట్రపతి అభిశంసన లేదా ఇంపీచ్మెంట్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. అధికారంపై ఇదే అతిపెద్ద రాజ్యాంగపరమైన అస్త్రం. ఒక్కసారి ఆలోచించండి, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక పెద్ద తప్పు చేస్తే అప్పుడేం జరుగుతుంది? దానికి సమాధానమే ఈ మాటల్లో ఉంది. రామయ్య, ఒకవేళ రాష్ట్రపతి ఏదైనా తప్పు చేస్తే పార్లమెంట్ మొత్తం ఏకమై ఆయన్ను కుర్చీ నుంచి ఎలా దించాలో చెప్పే ప్రక్రియ ఇది. వింటుంటేనే ఎంత పవర్ఫుల్గా అనిపిస్తోందో కదా. ఆ శక్తివంతమైన ప్రక్రియ పేరే ఇంపీచ్మెంట్, తెలుగులో అభిశంసన. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 దీని గురించే స్పష్టంగా చెబుతోంది. రాష్ట్రపతిని రాజ్యాంగబద్ధంగా తొలగించాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఇదే. సరే, రాష్ట్రపతిని తొలగించచ్చు అంటున్నారు, కాని ఎలాంటి తప్పు చేస్తే ఈ ప్రక్రియ మొదలవుతుంది? ఏదో చిన్న పొరపాటుకో లేదా రాజకీయ కారణాలకో దీన్ని వాడొచ్చా? అస్సలు కుదరదు. ఇది చాలా చాలా పెద్ద నేరాలకు మాత్రమే. మనం మాట్లాడుతున్నది మామూలు తప్పుల గురించి కాదు. చూడండి, రాజ్యాంగానికి ద్రోహం చేయడం, భారీ స్థాయిలో అవినీతికి పాల్పడటం, లంచం తీసుకోవడం, లేదా ఇంకా దారుణంగా దేశ సైనిక రహస్యాలను బయటపెట్టడం, ఇలాంటి దేశ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే మహానేరాల గురించి. ఇవి దేశ పునాదులనే కదిలించేంత తీవ్రమైనవే. ఓకే, నేరాలు ఏంటో తెలిసాయి, కాని ఈ ఆరోపణల్ని నిజమని తేల్చి రాష్ట్రపతిని పదవి నుంచి దించే ప్రక్రియ అది ఎలా పనిచేస్తుంది? పార్లమెంట్ దీన్నెలా ముందుకు తీసుకెళ్తుంది? ఇప్పుడు మనం అసలు ప్రక్రియలోకి వెళ్దాం. ఇది దశలవారీగా చాలా పక్కాగా పద్ధతిగా జరుగుతుంది. చూద్దాం రండి. చూడండి, ఈ ప్రాసెస్ ఎంత క్లియర్గా ఉందో. ఫస్ట్ పార్లమెంట్ సభ్యులు ఆరోపణలు తయారు చేయాలి. తర్వాత దాన్ని లోక్సభలోగాని రాజ్యసభలోగాని ఒక తీర్మానంగా ప్రవేశపెట్టాలి. వెంటనే రాష్ట్రపతికి 14 రోజుల నోటీసిస్తారు. ఆ తర్వాత మొదటి సభలో, ఇది చాలా ముఖ్యం, 3/2 భారీ మెజారిటీతో ఆ తీర్మానం పాస్ అవ్వాలి. అక్కడతో అయిపోలేదు. రెండో సభ దీనిపై విచారణ జరుపుతుంది. ఈ సమయంలో రాష్ట్రపతి వచ్చి తన వాదన వినిపించుకోవచ్చు. చివరిగా రెండో సభలో కూడా 3/2 మెజారిటీ వస్తే ఇక అంతే, రాష్ట్రపతి తక్షణమే పదవిని కోల్పోతారు. చూశారా, ప్రతి దశలో ఎంత కఠినమైన నిబంధనలున్నాయో? ఇది రాజకీయ కక్ష సాధింపులకు ఆస్కారం లేకుండా చేస్తుంది. ఇంతకుముందు మనం కొన్ని నేరాల గురించి మాట్లాడుకున్నాం కదా, దేశద్రోహం, అవినీతి అని. వాటి తీవ్రతను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మన చట్టాలు వాటిని ఎలా చూస్తాయో చూడాలి. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వచ్చింది కదా. ఈ కొత్త చట్టంలో శిక్షలు ఎంత కఠినంగా మారాయో చూడండి. ఇంతకుముందు దేశద్రోహం లాంటి నేరాలకు శిక్షలు వేరేగా ఉండేవి, కాని ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం జీవిత ఖైదు, అలాగే అవినీతి, లంచం వంటి వాటికి కూడా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. అంటే ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు తప్పు చేస్తే శిక్ష కూడా అంతే తీవ్రంగా ఉంటుందన్నమాట. ఇది జవాబుదారీతనాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. అసలు ఈ మార్పు ఎందుకు అవసరమైంది? ఎందుకంటే పాత చట్టాలు, ముఖ్యంగా సైబర్ క్రైమ్, డేటా లీక్స్ లాంటి ఆధునిక నేరాలకు సరిపోయేవి కావు. పైగా ఉన్నత పదవుల దుర్వినియోగానికి శిక్షలు అంత కఠినంగా ఉండేవి కావు. కొత్త బిఎన్ఎస్ చట్టాలు ఈ లోపాలను సరిదిద్దాయి. ఇప్పుడు శిక్షలు కఠినంగా ఉన్నాయి, జవాబుదారీతనం పెరిగింది. ఈ అభిశంసన, పార్లమెంటు, చట్టాలు ఇవన్నీ వింటుంటే ఇదంతా మనకు సంబంధం లేని విషయంలా అనిపించొచ్చు. కాని నిజానికి ఒక సామాన్య పౌరుడికి కూడా ఈ ప్రక్రియలో చాలా శక్తి ఉంది. ఆశ్చర్యంగా ఉందా? ఒక పౌరుడిగా మనకేం శక్తి ఉందంటారా? చాలా ఉంది. ఆర్టికల్ 32 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయొచ్చు. మన ప్రాంతం ఎంపీలపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఆధారాలుంటే బయటపెట్టచ్చు. మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు. అంటే చురుకైన పౌరులు తలుచుకుంటే ఎంత పెద్ద అధికారాన్నైనా ప్రశ్నించగలరు. కాని గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ శక్తితో పాటు అంతే పెద్ద బాధ్యత కూడా ఉంటుంది. సరైన ఆధారాలు లేకుండా కేవలం బ్లాక్మెయిల్ చేయడానికో, రాజకీయంగా దెబ్బతీయడానికో ఈ అభిశంసన అనే ఆయుధాన్ని వాడితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఫోర్జరీ, మోసం, తప్పుడు ఆరోపణలు, వీటికి కొత్త చట్టాల ప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. సో శక్తి ఉంది కదా అని దుర్వినియోగం చేయడానికి లేదు. ఇదంతా మనల్ని ఒకే ఒక్క అతి ముఖ్యమైన సూత్రం దగ్గరికి తీసుకొస్తుంది.
ఈ అభిశంసన అనేది రాజకీయ కక్ష సాధింపు కోసం కాదు, అది ఒక రాజ్యాంగపరమైన చర్య. సుప్రీంకోర్టే చెప్పింది, రాష్ట్రపతిని తొలగించడమంటే దేశంలో ఒక భూకంపం వచ్చినంత పెద్ద విషయమని. అందుకే దాన్ని అంత తేలిగ్గా, నిర్లక్ష్యంగా వాడటానికి వీల్లేదు. అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా, చిత్తశుద్ధితో మాత్రమే దీన్ని ఉపయోగించాలి. చివరిగా ఇదంతా మనకు చెప్పేది ఒకటే బలమైన సందేశం. ఈ స్లైడ్లో ఉన్నట్టు చట్టం ముందు రాష్ట్రపతి కూడా ఒక సాధారణ వ్యక్తే. పదవి ఎంత పెద్దదైనా, వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎవరూ చట్టానికి అతీతులు కారు. నిజమైన ప్రజాస్వామ్యానికి ఇదే పునాది. చట్టమే సర్వోన్నతం.